ప్రకాశం జిల్లా కాకతీయ సేవ సమాఖ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. హోటల్ ఓయాసిస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు మాజీ శాసనసభ్యులు జనసేన నేత ఈదర హరిబాబు, రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల అధ్యక్షులు ఎర్రమినేని కోటేశ్వరరావు, కాకతీయ సేవ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్వాడ వెంకటరావుతో పాటు రాష్ట్ర కమ్మ సంఘం ప్రతినిధులు, కమ్మవారి సేవా సంఘాల తెలుగు అధ్యక్ష కార్యదర్శులు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అట్లాగే పెట్టారు. వీళ్ళని కూడా దగ్గరికి రమ్మను. వీళ్ళని కూడా దగ్గరికి వస్తే మీరందరూ రండి. కొంచెం కెమెరా చాలు. కెమెరా ఇలా చూడండి సార్. ఇలా చూడండి సార్. ఒకసారి అందరూ ఇలా ఇలా చూడండి. చేయబెట్ట ఇలా చూడండి సార్. చాలా 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 ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వేదిక ఈ సందర్భాన్ని అనుసరించి మీతోటి 5 నిమిషాలు ముందుగా మన గెస్ట్గా వచ్చిన వేరే స్టేట్స్ నుంచి వచ్చిన నిజంగా నాకు వారి నుంచి ఇక్కడ రావటం అంటే నాకైతే ముందు చాలా నచ్చింది. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది వారికి ముందు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మీరు కూడా ఒకసారి వాళ్ళ రాకి ఇంకా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఈ బోనస్ కానీ ఇప్పుడు వెంకటరావు గారు బృందం అంటే జిల్లా కమిటీ వీళ్ళంతా కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ వారిని ఈ బోనస్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా మనమంతా కూడా కరతాలతో ఉందా చేస్తున్నాంగా. ఈ తర్వాత ఎన్టీఆర్ గురించి ఒకటి మాట్లాడతాను. ఎన్టీఆర్ గురించి చెప్పకుండా అది సబ్జెక్ట్ కాదు. ఎన్టీఆర్ ఒక వ్యక్తిగా ఒక శక్తి. నేను నా రాజకీయ జీవితం కానీ లేదా నాకు తెలిసినంత వరకు మన జాతి గర్వించదగ్గ ఏకైక యుగ పురుషుడు ఎవరు అంటే అది అన్న ఎన్టీఆర్. దయచేసి
అంత గొప్ప వ్యక్తిని కులనాయకుడిగా మీరు మాలో చెప్తారు. ఆయన భారతదేశం గర్వించదు గొప్ప గొప్ప వ్యక్తి. భారతరత్న బిరుదు తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి. వారిని ఆశ్రయంగా అనుభవించారు. ఆయన గురించి చెప్పాలంటే రచయితలు కవులు అంతా కూడా గంటలు చెప్పినా కూడా తగ్గదు. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పాను. ఇక తర్వాత అంశం కాకతీయ సేవా సమాఖ్య. ఇది కుల సంఘం కాదు, ఇది కుటుంబ సంస్థ. ఈ కుటుంబ సంస్థని కుల సంఘంగా మీరు దయచేసి ఎక్కడ కూడా అనదు. సేవా సమాఖ్య, ఇది కుల సంస్థ కాదు. మీరు ఆల్ ఫ్యామిలీ. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఆరిజిన్ అంతా కూడా డెఫినెట్గా ఒక ఫ్యామిలీ అయి ఉంటుంది భవిష్యత్తు గతంలో. కాబట్టి కులం అనే మాట తీసుకొచ్చిన మనమంతా కూడా కుటుంబ సభ్యులని, మనమంతా ఒకటే ఫ్యామిలీ, మనమంతా అన్నదమ్ములవి, మనమంతా మామూలు అల్లుళ్ళవి, మనమంతా కూడా ఆడపడుచులు. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కానీ మనం ఆ ఆత్మీయతను మనమంతా కూడా పెంచుతున్నాం. మిగతా కులాల్లాగా కులాన్ని మీరు కోల్పోతే తగ్గిస్తాం. మనది అతీతమైన వ్యవహారం. ఎందుకు మీరు కులం 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 అని అంటారు? కులం కంటే గుణం గొప్పది. కమ్మ కులం కాదు, గుణం. కమ్మ వాళ్ళంతా కూడా గుణం. మీరంతా కూడా అదే విధంగా ఫీల్ చేయండి. ఆ విధంగా ఫీల్ కాదు. మిగతా కులాలతో దయచేసి పోటీ పడదు. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు మనం బజార్లు పోతుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి. మనం అక్కడ పోరాడతాం. ప్రస్తుత పరిస్థితి కూడా కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాటి కుక్కలాగా అంతేగాని అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వేస్తే ఒక దెబ్బ లేకుండా ఉంటారు. అంతేగాని వాటితో పోటీ పడి మనం అరవకూడదు. దయచేసి కులం అనే మాట తగ్గించండి. మనమంతా కూడా కుటుంబ సభ్యులుగా మనమంతా కూడా ఆత్మీయతను పంచుకుందాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వీళ్ళని ఎమర్జెన్సీ, మనం ఎమర్జెన్సీగా ఉంది. నేను బహుశా 75 ప్రాంతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఆ సందర్భంలో కూడా నేను జైలుకి వెళ్ళాను. కానీ ఇంత నీచమైన పరిపాలన బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా చేసింది. అసలు మాటల్లో కూడా చెప్పలేదు. ఎంత వరిస్తే అనేది మాటల్లో కూడా చెప్పలేదు. నాకు మీ ఆవేదన చూస్తుంటే నాకు అర్థమైంది. పొలం మీద వాళ్ళు చేస్తున్న దాడులు కానీ, వాళ్ళు కేసులు పెట్టడం కానీ, జైల్లో వేయటం కానీ ఒకటే. అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసుకోవాలో ఆ స్థాయిలో దుర్వినియోగం చేశారు. కులాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చండాలంగా ఆడుకున్నారు. ప్రతి వాడి మనసులో ఉన్నది కూడా అడగటం కాదు. రేపు ఎన్నికల్లో చూపించండి. ఆ ఎన్నికల పౌరుష ఎన్నికల్లో చూపించండి, పోల్ మేనేజ్మెంట్లో చూపించండి. మన వాళ్ళు ఎప్పుడో 3 4 అలంకరించుకుని ఓటుకు వెళ్తారు. మిగతా వాళ్ళలాగా టక్పెట్టి అన్నాడు పో. మొన్న హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూడా 30% 40% ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో చివరికి వెళ్ళి వేసుకుంటారు. అది వేరే సంగతి. ఆ రోషం అనేది మాటల్లోనో కేకల్లోనో కాదు, అది చూపించాల్సింది పూర్ణ మేనేజ్మెంట్. మన ఓట్లో ఉన్నాయా లేవా, మన పక్కింట్లో మన బంధువులు ఉన్నాయా లేవా, అవన్నీ చేర్పించుకోవటం, ముస్లిం మొత్తాన్ని తీసుకుని ఓట్లు వేయించడం, ఇది చాలా. ఇక్కడ పొలిటికల్గా నేను చెప్పదగ్గ అంశం ఏంటంటే, ముందు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసుకోవాలి. దానికోసం మనమంతా కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకనే గాంధీ సేవా సమాఖ్య వాళ్ళని చెప్పేది ఒకటే,
మనం కేవలం సేవా సమయంకి అనుకుంటున్నాం ఇట్లాగా కాదు. ఇది ఎమర్జెన్సీ. ఈ మధ్య ఎమర్జెన్సీ పీరియడ్లో మనం ఫైట్ చేయాల్సింది తప్ప. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఫైట్ చేయాల్సిందే. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్ల జల్ల మొత్తం. నేను ఫలానా పార్టీ అని చెప్పను. వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడున్న అవినీతి రాక్షస పాలనకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి ఆంధ్రుడి మీద ఉంది. ఒకటి కొప్పోలు, ఒకటి తిమ్మనపాలెం, ఈ 3 అనుకున్నాం. ఈ 3లో ట్రాన్స్పోర్ట్ కంఫర్ట్ ఏది ఉంటుందంటే తిమ్మనపాలెం అని చెప్పి తిమ్మనపాలెం హై స్కూల్ పక్కన 22 సెంట్లు సైట్ చూసి వచ్చాం. ఒకటి 40 సెంట్లు సైట్ ఒకటి చూసి వచ్చాం. అలాగే మంగమూరుకి ఈస్ట్ సైడ్ 2 ఎకరాలు చూసి వచ్చాం. ఇవి దేనికంటే ఇవి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తయారు చేసి ఇస్తే వీళ్ళని ఆ హాస్టల్లో అడ్మిషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ. మేము పోయిన మార్చిలో మన జిల్లాలో మండల లెవెల్లో చాలా హాస్టల్ టీమును ఒక 2 రమ్మని మేము ఒక 3-4 కలిసి దాదాపు 13 చోట్ల మీటింగులు పెట్టి 174 మంది పిల్లల్ని, ఈ జిల్లా పిల్లల్ని 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతికి ఎన్రోల్ చేయించాము. మేము వనభోజనాలు డయాస్ మీద చేయాలనుకున్న కార్యక్రమం లేట్ అయింది. మన 10వ తేదీ దాదాపు 30-35 వేల మందితో పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటే సైక్లోన్ వల్ల మనం ఏమి చేయలేకపోయాం. సో ఇక్కడ క్యాలెండర్ వరకు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మన క్యాలెండర్ అనేది 2008లో మొదలైంది. క్యాలెండర్ ఆ రోజు మన సామాజిక వర్గంలో పెద్దలందరితో ఒక మంచి క్యాలెండర్ తీసుకొస్తే బాగుంటుంది. ఈరోజు జనరేషన్కి వాళ్ళందరూ తెలియాలి, సమాజానికి వాళ్ళు చేసిన సర్వీస్ ఏంటో తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ను ప్రారంభించడం 2008లో కమిటీ సభ్యులందరూ కూర్చొని క్యాలెండర్ వేయాలనే డిస్కషన్ వచ్చినప్పుడు అందరూ ఏకగ్రీవంగా మంచి నిర్ణయం అని చెప్పటం. ఆ రోజు మన ఆఫ్సెట్ క్వాలిటీ ప్రింటర్స్ కృష్ణారావు గారు తను ఎక్స్పీరియన్స్డ్ అతను తీసుకెళ్ళి ఫస్ట్ మొదటిగా క్యాలెండర్ తయారు చేయటం. అది బాగా సక్సెస్ అయింది ఆ క్యాలెండర్. ఆ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని సంఘాల వాళ్ళు మన క్యాలెండర్ను ఫాలో అయ్యే స్థాయికి మన క్యాలెండర్ వెళ్ళింది. ఎప్పుడో 70లో 60లో 80లో చనిపోయిన మన సామాజిక వర్గంలో ఉండే పెద్దలందరి చరిత్ర ఇవాళ జనరేషన్కి తెలియేటట్టుగా ఇస్తున్నాం. అది బాగా హైలైట్. అది దానిలో నాకు ప్రత్యక్షంగా ఒకసారి కర్నూలు వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఈ క్యాలెండర్స్ అక్కడ ఓ 10 తీసుకెళ్ళాం. వెళ్ళేటప్పుడు వేదిక మీద మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి గారు ఉన్నారు. ఆయన ఆ క్యాలెండర్లో చూసినప్పుడు డివి కొండయ్య చౌదరి గారి ఫోటో చూశారు. ఆయన దాంట్లో ఒక పేజీలో చూసి పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చి జస్ట్ అట్లా కళ్ళు నీళ్లు చెమర్చి అట్లాగే క్యాలెండర్ పక్కన పెట్టి నన్ను అట్లా కౌగులించుకున్నారు. ఆయన ఎంత గొప్పదయ్యా, ఇది ఒక గ్రంథం లాంటిదని మాట్లాడారు ఆయన. ఆ క్యాలెండర్ గొప్పతనం అది. ఇవాళ మరి నీ సంగతి తేలుస్తాం, నిన్ను ఓడగొట్టడమే మా జయం అనే అంత ఖరాఖండిగా మేము ఖండన చేశాం. అప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఖండించారు, రాష్ట్ర సమాఖ్యలతో సహా. అసలు ఈ సామాజిక వర్గం నుంచి ఎప్పుడూ బయటికి ఇలాగ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేదే ఏంటి అని చెప్పి మా టీమును వాళ్ళు ఇన్వైట్ చేసి హైదరాబాదు వెళ్ళి అప్పటి వరకు జరిగిందంతా చెప్పాం. ఈ 6 రాష్ట్రాల్లో ఏం జరిగిందనేది చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్సలెంట్, మీరు చేసేది బాగుంది, గో హెడ్ అని అన్నారు. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు, అసలు ఏంటి మనం ఏమీ చేయట్లేదు, ఇవాళ వీళ్ళు ఎంత పరిగెత్తి ఇన్ని సంఘాలు పెడుతున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు, వాళ్ళ శక్తికి మించి చేస్తున్నారు, మనం కూడా ఏమన్నా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు 3 నెలలు 3 మీటింగులు పెట్టుకున్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో. డిసెంబర్లో కంక్లూజన్కి వచ్చేసారు. జనవరి 2వ తేదీ ట్రస్ట్ రిజిస్టర్ అయింది. చక్క పరుగులు ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే వచ్చే సంవత్సరం ఒంగోలు, మార్కాపూరు, కందుకూరు
ఎవరో చేయకుండా ఆపేస్తే మైక్ దగ్గరికి పెట్టు. ఈ లాస్ట్ 3 years వెంకటరావు గారు ప్రోత్సాహంతో మళ్ళీ మేము స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఒక మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ప్లస్ కళ్యాణ మండపానికి కూడా ఒక జాగా ఒక డొనేషన్ చేస్తే దానికి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మేము ప్రిపేర్ అవుతున్నామండి. మాకు అక్కడ ఉన్నది కూడా ఎక్కువ 130 ఫ్యామిలీలు అండి. రాయగడ డిస్ట్రిక్ట్లో 250 ఫ్యామిలీలు అండి. అక్కడ ఉన్న బిజినెస్లన్నీ కూడా మన వాళ్ళే, మన కమ్మ ఫ్యామిలీస్ అండి. ప్లస్ అక్కడ లోకల్ రాయసభ మెంబర్ ఈజ్ ఆల్సో మన కమ్మ ప్లస్ నెక్కండి భాస్కర్ రావు గారు అతని ఆధ్వర్యంలోనే మేము అందరూ చేస్తున్నామండి. ప్లస్ టోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టర్ బిజినెస్ కూడా అంతా మన వాళ్ళేనండి. వ్యవసాయ పరంగా అక్కడికి మేము అందరూ వెళ్ళాము, ఇప్పుడు అందరూ బిజినెస్ పరంగా వచ్చాము అనమాట. ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సేవా సమాఖ్య చేసేటువంటి కార్యక్రమాలు దాదాపు మన అందరికీ తెలిసినటువంటి కార్యక్రమాలే. కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఇన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాలందరినీ కూడా ఏకం చేసి అక్కడ సంస్థలు కాకతీయ సేవా సమాఖ్యలను ఏర్పాటు చేయడంలో వెంకట్రావు చేస్తూ ఉన్నటువంటి కృషి మాత్రం అనన్యమైనది, అగణ్యమైనది. అందుకు అందరం కూడా వెంకట్రావు గారిని అభినందించాలి. ఎక్కడ అవసరం ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి తానే స్వయంగా తన ఖర్చులతో వెళ్ళి అక్కడ అందరినీ కూడా సమావేశపరచి అందరి చేత సభ ఏర్పాటు చేయించేటువంటి పనిలో ఆయన చాలా గొప్పగా కృషి చేస్తూ ఉన్నారు. అందుకు అభినందిస్తూ తర్వాత ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాకతీయ సేవా సమాఖ్య ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఆదర్శంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నది. ప్రకాశం జిల్లా మిగిలిన జిల్లాల నుంచి ఇంకో జిల్లాకి తేడా ఉంది. మిగిలిన జిల్లాల్లో ఇండివిజువల్గా ఒక యూనిట్గా వర్క్ చేసుకుంటున్నారు, కానీ జిల్లా యూనిట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేస్తూ ఉన్నది ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య. అది మాకు చాలా సంతోషం ఏర్పడుతుంది. దాన్ని చూసి మేము కొన్ని జిల్లాల్లో ఈ రకంగా ప్రాక్టీస్ చేయాలి, ఇలా ముందుకు మూవ్ కావాలని చెప్తూ ఉంటాం కూడా. ఎగ్జాంపుల్గా మనం రోల్ మోడల్ తెలుసుకుని. సో చాలా సంతోషం. యాక్చువల్గా లాస్ట్ మంత్ వనభోజనం కార్యక్రమంలో కలవాలనేది అనుకున్నాము, ప్రకృతి సహకరించక చేయలేకపోయినాము. సో ఇప్పుడు మేము ఈ 2 yearsలో చేసిన కార్యక్రమాల్లో దాదాపు 85 నుంచి 90 నియోజకవర్గాలు కానీ వేరే స్టేట్స్లో కానీ రకరకాల ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టి కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేయడము, కొత్తగా యూనిట్స్ లేకున్న చోట కొత్తగా ఏర్పాటు చేయడము, ఉన్నవి కొంత యాక్టివ్గా లేకపోతే వాటిని మోటివేట్ చేసి కార్యక్రమాలు వేరే చోట రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయి, హాస్టల్స్ కానీ ఈ మెడికల్ క్యాంప్స్. ఈ రాష్ట్రంలోనే గత 16 సంవత్సరాలుగా క్యాలెండర్లు వేయటం, అది కూడా చాలా ఆకర్షణీయంగా దానికోసం ఎన్నో రోజులు కష్టపడి దాన్ని తయారు చేసి ప్రతి ఇంట్లో ఉండే విధంగా దాన్ని ఎంతో ఇష్టంగా ఆ క్యాలెండర్ను వాడటం జరుగుతూ ఉంటుంది. దానికి ఆ ఫస్ట్ 2006-07 ప్రాంతంలో బెజవాడ వెంకట్రావు గారు వాళ్ళందరూ కష్టపడి అప్పటి నుంచి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనకి వనభోజన కార్యక్రమం కూడా 10వ తేదీ అనుకుంటే అది అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం ఐకమత్యంతో వెళ్ళాలని, గతం నుంచి కూడా మన వాళ్ళు ఎప్పుడు అన్ని కులాలతోటి సహవాసంగా అన్యోన్యంగా అన్ని కులాలతోటి మతాలతోటి కలిసిమెలిసి సంఘజీవనం జరిపిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొంతమంది మతి లేని కొంతమంది నాయకులు మన మీద ప్రత్యేకంగా ఒక విష ప్రచారాన్ని చెబుతూ మనల్ని విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమంతా కూడా సంయమనంగా వ్యవహరించి ఇప్పుడే కాదు 100 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మనం వ్యవసాయంలో అద్భుతాలు సాధించాం. తర్వాత కాలంలో వ్యాపార పరంగా కానీ
రాజకీయంగా కానీ. అయితే ఎక్కడ ఏ వర్గాన్ని నొప్పించకుండా అందరితోటి కలిసిమెలిసి సహజీవనం చేసిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తతోటి వ్యవహరించి ఇంకా అందరి మన్ననలు పొందే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.